ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి. దీనికి సంబంధించి ఇంకా రేపటి నుంచి 14 రోజుల పాటు శ్రీవారి పుష్కరిని మూసివేస్తున్నారు, అంటే పుష్కరిని క్లోజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే తిరుపతి ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో మే నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫిబ్రవరి 20వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉంటే రేపు ఉదయం 9:50 లోపు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిన్న ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి 20వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా 2 రోజుల సమయం అనేది ఇస్తారు. అంటే ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు అమౌంట్ పే చేసి మీ ఫోటోని అప్లోడ్ చేసి టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ ఎలా పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా రేపు ఉదయం 9:50 లోపు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలు అనగా ఫ్లోట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తున్నారు. తెప్పోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 26, 27 ఈ 2 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవని, ఫిబ్రవరి 28, మార్చి 1, 2 ఈ 3 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవతో పాటుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవని టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. సో 26వ తేదీ నుంచి తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. కాబట్టి తెప్పల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించేందుకు శ్రీవారి పుష్కరంలో ఫిబ్రవరి 23వ తేదీన ట్రయల్ రన్ అనేది నిర్వహిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీ అనగా రేపటి నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ 14 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి అనేది క్లోజ్ చేస్తారు. అంటే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ 14 రోజులు భక్తులు శ్రీవారి పుష్కరంలో స్నానాలు ఆచరించడానికి అనుమతించరండి. అండ్ అలాగే మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయం అనేది క్లోజ్ చేస్తారు. సో గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం ఎంత సమయం అయితే మూసి ఉంచుతారో అంత సమయం పాటు తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా మూసి ఉంచడం జరుగుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకి అన్న ప్రసాదం అనేది అందుబాటులో ఉండదు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం రోజున 63,804 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,142 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,90,00,000 రూపాయలు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 14 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి
కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో ప్రతి రోజు కూడా భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 1 గంట తరువాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోజు దర్శనంకి సంబంధించి మొత్తం 12,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 ప్రదేశాల్లో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. రేపు దర్శనంకి సంబంధించి SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఈ రోజు ఈ టైం నుంచి ఇన్ని టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఈ టోకన్స్ ఎన్ని గంటలకు అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి, ఇంకా మొదటి గడప సేవలకి రేపే చివరి అవకాశం, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.